వెల్కమ్ టు తొలి ఏకాదశి ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. ఈరోజు మనం మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖమైన పండుగ అయినటువంటి బోనాల పండుగ గురించి మనం మాట్లాడుతున్నాము. ఓకే. అయితే మనకి బోనాలు అనేవి ప్రతి సంవత్సరము మనకు జూలై ఆగస్ట్ ఈ నెలలోనే జరుగుతాయి అన్నమాట మనకు. ఆషాఢం శ్రావణ మాసంలో. అయితే మనకు ఈ హైదరాబాద్ లోని గోల్కొండ కోట మీద ఉన్న దేవాలయంలో ప్రారంభమయ్యి ఇక అట్నే మిగతా జిల్లాలో జరుపుకుంటారు. అంటే శ్రావణ మాసంలో ముగుస్తాయి అన్నమాట. అవునవును. మన ఈ తెలంగాణ పండుగల్లో మన ఈ బోనాల పండుగ కూడా ఒకటని మనం కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ తెలంగాణ ప్రజలు మనం చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ముఖ్యంగా మన ఈ భాగ్యనగరం హైదరాబాద్, అలాగే మన లస్కర్ సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగ కూడా గుర్తించింది మన తెలంగాణ వచ్చిన తర్వాత. అవునవును. అయితే ఈ బోనాల పండుగ మనకు ఈ హైదరాబాద్ లో 1813లో ప్రారంభమైందని చెప్తుంటారు. అయితే అప్పుడు ఏంటంటే ప్లేగు వ్యాధి వచ్చిందంట. అప్పుడు ఆ ప్లేగు వ్యాధి అనేది ఒక అంటువ్యాధి అన్నమాట. ఇది ఎలుకల ద్వారా వచ్చి ఈగల ద్వారా వ్యాప్తి చెందిందంట అప్పుడు. అయితే ఇది అంటువ్యాధి కావడం వల్ల ఒకరి నుండి ఒకరికి ఇట్లా తాకితేనే వచ్చేది అనమాట. ఈ ప్లేగు అంత డేంజర్ అనమాట ఈ ప్లేగు వ్యాధి అనేది. ఇది యూరోప్ దేశంలో పుట్టిందట. అయితే ఈ ప్లేగు వ్యాధి వల్ల ప్రపంచంలో దాదాపు 5 కోట్ల మంది. అయితే అప్పుడు భారతదేశం కూడా ఈ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు హైదరాబాద్ నుండి ఒక సైనిక బెటాలియన్ ఈ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాంకాళి దేవస్థానం ఉంటది కదా, మధ్యప్రదేశ్ లో ఉంటది ఉజ్జయిని అనేది. అక్కడ డ్యూటీ చేస్తాను పోయారు అనమాట. అప్పుడు వారు హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి తగ్గిపోతే హైదరాబాద్ లో గుడి కట్టి ఈ పండుగ చేస్తామని మొక్కుర్రంట. ఇక అట్నే ఆ ప్లేగు వ్యాధి తగ్గడము, వాళ్ళు బోనం చేయడము, హైదరాబాద్ లో పండుగ చేయడము స్టార్ట్ అయిందని చెప్తారు అన్నమాట చరిత్ర. కరెక్ట్. అయితే ఫస్ట్ ఇక్కడ మనకు ఈ గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఫస్ట్ ప్రారంభం అవుతుంది మనకు. ఇక తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బోనాల పండుగ జరుగుతుంది. ఇక తర్వాత ఈ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం, ఇక ఈ తర్వాత ఇతర చోట్లలో మొత్తం ఈ ఆషాఢ మాసంలో మొత్తం ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఊళ్ళల్లో జరుగుతుంది. అయితే ఇక ఈ మన తెలంగాణలోని మిగతా ప్రాంతాలకు వస్తే మనకు ఆది నుండి కూడా ఈ బోనాలు జరపడం అనేది ఆనవాయితీ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనకు గ్రామ దేవతలను ఉంటారు. వారు ఎవరంటే మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ అని ఇలా 7 రకజిల్లల్లో దేవతలుగా గ్రామ దేవతలుగా ఉంటారు అనమాట. అయితే వీరికి బోనాల సందర్భంగా ఈ ఆషాఢం శ్రావణ మాసంలో వారికి ప్రతి సంవత్సరం నైవేద్యాలను సమర్పించడం జరుగుతుంది అనమాట ప్రతి ఊర్లో. అదే ఇప్పుడు బోనం అంటేనే మనం బోనం అంటే నైవేద్యంగా ఇట్లా ఆషాఢ మాసంలో ఉండి అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. ఆ బోనం ఎట్లా చేస్తామంటే మనం ఒక మట్టి కుండలో మంచిగా వండుతాం. ఆ వండిన తర్వాత దానికి మంచిగా సున్నం రుద్ది, పసుపు కుంకుమ రుద్ది, మంచిగా వేపాకులతోటి ఇట్లా పెట్టేసేసి తర్వాత కుండ పైన ఒక కంచుడు అవి దీపం ముట్టిస్తాము. దీపం ముట్టించిన తర్వాత అందులో పానకము అవన్నీ తీసుకుపోతాం అనమాట దేవుని దగ్గరికి. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఈ పసుపు వేపాకు ఇవన్నీ వాడతాం అనమాట ఈ టైంలో. ఎందుకంటే ఇవి క్రిమి కీటకాలు రాకుండా ఇవి వాడతారు అనమాట. ఈ మెయిన్ గా ఈ వేపాకులు ఏంటంటే ఈ యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ సంబంధించినవి కాబట్టి ఇవి క్రిమి కీటకాలు అనేటివి ఎక్కడ రావన్నమాట బోనం దగ్గరికి కూడా. అందుకే బోనం అంత పవిత్రంగా అవుతుంది అనమాట ఆ టైంలో. అదే ఈ బోనం అయితే మనకు ఈ గోల్కొండలో మనం ముందు చెప్పినట్టు జగదాంబిక అమ్మవారుకి తొలి బోనము చేస్తారన్నమాట గోల్కొండలోని. ఇక తర్వాత బల్కంపేటలోని ఇల్లమ్మకు 2వ బోనం అంటే 2వ ఆదివారము. ఇక సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళ అమ్మవారికి 3వ ఆదివారము. 3 వారాలు ఇట్లా 3 వారాల తర్వాత ఇక మిగతా చోట్ల మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చేసుకుంటూ వెళ్తారు.
వెళ్తారు అన్నమాట. ఇక మనం ఇక్కడ బోనం అంటే ముఖ్యంగా మనం ముందు చెప్పినట్టు భోజనం అనే చెప్పాలి. భోజనం అంటే అమ్మవారికి భోజన రూపంలో నైవేద్యం అంటే బెల్లం అన్నం కానీ లేదా పసుపు అన్నం కానీ సమర్పించడం జరుగుతుంది. అయితే ఇది బోనాలు అనేది దాదాపు కాకతీయుల కాలంలో కూడా ఈ బోనాలు చేయడం జరిగిందని మనకు చరిత్ర చెబుతుంది. ఇక మనకు ఈ బోనాలు అంటేనే మనకు తెలుసు మాంసాహారం గుర్తుకొస్తుంది. అంటే కానీ అమ్మవారికి మాత్రం నైవేద్యం అన్నం మాత్రమే పెడతారు. ఇక పండగ రోజు మాంసాహారం తినేవారు మంచిగా మేకలను కోళ్ళను మంచిగా గుడికాడ ఇవన్నీ మనం కళ్ళు మళ్ళా మేకలు కోళ్ళు ఇవన్నీ మనం కోయడం జరుగుతుంది కదా గుడికాడ బోనం పెట్టిన తర్వాత గుడి ముందు వస్తారు. అయితే మంచిగా కళ్ళు మందు మంచిగా పండుగ చేసుకుంటారు అన్నమాట. మంచిగా మాంసం మటన్ చికెన్ వండి అట్నే శాకాహారులు అయితే మంచిగా పూరీలు బజ్జీలతో ఈ పండుగను చేసుకుంటారు. ఇక మనకి బోనాల సమయంలో అయితే హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడు పోతుంది అనమాట. అంటే మిగతా పండుగల కంటే ఎక్కువగా ఈ బోనాల పండుగకే మద్యము ఎక్కువ అమ్ముడు పోతుంది. ఈ బోనాల పండుగ కోసమే ఈ మద్యం టెండర్లలో పాల్గొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అన్నమాట. ఓకే. ఇక అట్నే మరి ఇక కొందరు పలహార బండ్ల రూపంలో కూడా ఊరేగిస్తారు అనమాట నైట్ లో. ఇక మంచిగా ఆడపడుచులు అయితే మంచిగా పట్టు చీరలు కట్టుకొని ఊళ్ళో అందరూ ఒకేసారి సాయంత్రం సమయంలో ఈ బోనాలు ఎత్తుకొని ఒకే వరుసలో అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ బోనం కుండ మీద దీపం ఉండడం తోటి ఆ దృశ్యాన్ని చూడడం మనకు చాలా బాగుంటది అదే బోనం కుండ మీద దీపం ఎందుకు పెడతాం అంటే మనం చీకట్లో వెళ్ళినా కూడా మనకు దారి కనబడుతుంది అనే ఉద్దేశంతో మనం దీపం కూడా పెట్టడం జరుగుతుంది. అదే ఇక అలాగే ఇప్పుడు ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు, శ్రావణ మాసంలో ఎందుకు చేస్తారు అంటే ఇది వానాకాలంలో మనకు ఇక్కడ ఈ కలరా మలేరియా వంటి అంటువ్యాధులు కూడా చాలా త్వరగా వ్యాపిస్తాయి అనమాట. ఈ వానాకాలంలో వచ్చే ఈ అంటువ్యాధులు చాలా ప్రమాదకరమైనవి అనమాట. అందుకే సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువులతో వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుతారు అనమాట. అలాగే ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో మహిళలు కాళ్ళకు పసుపు కూడా పెట్టుకుంటారు అనమాట. కాళ్ళు ఇట్లా చెడిపోతాయి కదా, కానీ ఈ టైంలో పసుపు మైదాకు అవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఎలాంటి అట్లా స్కిన్ ఖరాబ్ కాకుండా వాటర్లోనే ఉంటారు కదా అట్లానే. ఇక అసలు ఈ పండుగ ఆషాఢ అంటే మాంసాహారానికి సంబంధించిన బోనాల పండుగకు అలంకారం అన్నమాట. ఇక్కడ అంటే ప్రతి వీధి వీధికి ఇక్కడ వేపాకులు కడతారు. మళ్ళీ వేపాకులతో ఉండే గట్టం క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది ఆ వేపాకు వల్ల. ఇంకోటి అమ్మవారిని ఊరేగింపు కూడా చేస్తారనమాట. అమ్మవారిని ఊరేగింపు అంటే ఎట్లా అంటే బోనాల పండుగలో మెయిన్ ఘట్టం ఈ ఊరేగింపు ఉంటది. ఈ ఊరేగింపుల ముందు మొత్తం డప్పు సప్పులు డోలు డీజే ప్లేస్ అండ్ ఈ పోతురాజుల విన్యాసాలు తర్వాత వేపాకులతో పాటు ఈ గుగ్గిలం ఉంటది కదా, గుగ్గిలం మైసాచి పొగలు కూడా బాగా వేస్తారనమాట. ఇక్కడ ఒక ఈ ఊరేగింపు గుగ్గిలం మైసాచి పొగలు ఎందుకు వేస్తారంటే ఎందుకంటే అప్పుడు అమ్మవారిని అంటే ఇక్కడ ఎందుకంటే ఈ టైంలో ఈ దోమలు క్రిమి కీటకాలు చాలా ఉంటాయి కదా, కాబట్టి ఈ పొగలు వేయడం వల్ల అలా దోమలు పోయి అలాంటి అంటువ్యాధులు అవన్నీ రాకుండా ఉండడం తోటి ఇవన్నీ చేస్తారనమాట. అదే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ పోతురాజు వాళ్ళు కంపల్సరీ ఉంటారు. ఈ పోతురాజు ఏంటంటే తమ్ముడుగా భావిస్తారు అనమాట అమ్మవారికి తమ్ముడుగా భావిస్తారు అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే అమ్మవారు ఏంటంటే తన పుట్టింటికి వచ్చిందన్న నమ్మకంతో అమ్మ పుట్టింటికి వచ్చిందని కొలుస్తారు కాబట్టి ఈ టైంలో కూడా బోనాలు వెళ్ళడం జరుగుతుంది అనమాట. అవునవును. అయితే ఈ విధంగానైతే మనకు ఈ బోనాల పండుగ అనేది ఈ ఆషాఢం శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరము ఇట్లా అంగరంగ వైభవంగా అందరూ మంచిగా పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం కూడా మన ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా తీర్మానం చేయడం జరిగింది. అదే అన్నమాట. ఈ విధంగా అయితే మరి బోనాల పండుగ అనేది ఈ తెలంగాణలో అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు మనము. సో ఇది ఫ్రెండ్స్ మనం మన తొలి ఏకాదశి ఛానల్ ద్వారా బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలనుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ తొలి ఏకాదశి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.